పటేల్ పట్వారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మున్సబ్ కరణం వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో పటేల్ పట్వారి మున్సబ్ కరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతిలో అధికారం లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మున్సబ్ కరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ బావమరిది కూడా మున్సబుగా జీవితకాలం వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ని చేశాడు ఆయన. సో అలాగే ఒక్క సెంటు నేల కూడా హైదరాబాదులో ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కుని సొంతంగా స్టూడియో పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంటు. ఒక ఫైట్ సీక్వెన్స్ కావాల్సి వస్తే సంగారెడ్డి కల్లు కాంపౌండ్ ప్రభు గౌడ్ ఆయన మాస్టర్ని పిలవండి అని చెప్పేవాడు. అలాగే అక్కడ కళ్ళు తాగే వాళ్ళందరినీ ఫైటర్స్గా రమ్మనమని చెప్పేవారు. అలా ప్రభు గౌడ్ గారిని ఫైట్ మాస్టర్గా, అక్కడ కళ్ళు తాగే వాళ్ళని ఫైటర్స్గా, అలాగే ముక్కురాజు గారు డ్యాన్సర్స్గా అట్లా చూసుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు సినిమా ఫీల్డ్కి ఇచ్చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. అలాగే ఆ తర్వాత ప్రభు గౌడ్ గారి తమ్ముడిని శ్రీనివాస్ గౌడ్ గారిని మెదక్ జడ్పీ చైర్మన్ చేశారు ఆయన. సో అట్టా ఎన్టీ రామారావు తీసుకురాబడిన వ్యవస్థ నుంచినే ఇవాళ ఇంతమంది పదవుల్లోకి వచ్చి ఇంతమంది ముందుకెళ్ళే పరిస్థితిలో అలా జరిగింది. సో కళ్ళు కాంపౌండ్ అనేది అంత ఫేమస్. ఇప్పుడు మనకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు మా కళ్ళు కాంపౌండ్ అని చెప్పి, మా చిట్టిబాబు గారు చెప్పారు అక్కడ కళ్ళు కాంపౌండ్ అని, రాజబాబు గారు చెప్పారు. చివరికి రాజబాబు గారు ఎంతో గొప్ప నటులయ్యి ఎంతో రేంజ్కి వెళ్ళిపోయినా కూడా చివరికి ఆయన శివైక్యం చెందింది ఇక్కడ నాగార్జున నగర్ కళ్ళు కాంపౌండ్ పక్కనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. హైదరాబాద్లోనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. సో అలా కళ్ళు కాంపౌండ్ ప్రతి ఒక్కరికి కామన్ ఫ్యాక్టర్. ప్రతి పల్లెటూరు నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా కళ్ళు కాంపౌండ్ అనేది చాలా ఫేమస్. ఈవెన్ మనకి సుమన్ తల్వార్ గారు ఆయన కూడా గౌడ్లోకి వస్తారు. అలాగే మన కన్నడ రాజ్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈడిగా అంటే దాదాపు వాళ్ళు కూడా గౌడ్లోకే వస్తారు. సో అట్టా గౌడ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కళ్ళు కాంపౌండ్ ఒక్క గౌడ్ కమ్యూనిటీ అని కాదు, అన్ని కమ్యూనిటీస్కి కూడా లింకుల్లో ఉంటుంది.